తెలంగాణ రాజకీయం ప్రస్తుతం భాష చుట్టూ తిరుగుతోంది. ఏ నేత నోరు విప్పినా భాష గురించే లెక్చర్లు దంచేస్తున్నారు. ఏంటా లాంగ్వేజ్ అంటూ ప్రత్యర్థులపై పంచులు వేస్తున్నారు. సమ్మర్ హీట్ ని మించిపోతున్న ఆ భాష ఘోష ఏంటో మీరు చూడండి. తెలంగాణలో రాజకీయ భాషా ఉద్యమం మొదలైంది. డైలీ సీరియల్లా భాష గురించి సీరియస్ డైలాగులు పిలుచుతున్నారు నేతలు. ఆ భాష ఏంటి జర మార్చుకో బ్రదర్ అంటూ ప్రత్యర్థులకు సలహాలు ఇస్తున్నారు. లేటెస్ట్ భాషా రౌండ్ లో సీఎం రేవంత్, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య మాటలు తూటాలు పేలాయి. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? సీఎం రేవంత్ రెడ్డి భాష గురించి హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ఎంపీ శ్యామల. హరీష్ రావు గారు, మీరు మనుషుల కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? కేసీఆర్ బాటలోనే రేవంత్ పయనిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు, అసభ్యంగా మాట్లాడంలో తక్కువ తినలేదు నేను. రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడుతున్నాడు. సీఎం మాట్లాడే మాటలకు ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. తెలంగాణలో నేతల భాష అండ్ ఘోష ఎటు దారి తీస్తుందో చూడాలి ఇప్పుడు.